అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉత్తరాంధ్రపై వాయుగుండం ఎఫెక్ట్ భారీగా కనిపిస్తోంది. తీరం దాటినా ఇంకా బలంగానే కొనసాగుతోంది వాయుగుండం. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తున్న వాయుగుండం 24 గంటల్లో ఛత్తీస్గఢ్ వైపు ప్రయాణించి బలహీనపడే అవకాశం ఉంది. ఏపీలో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణ కేంద్రం. పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. రేపటి వరకు మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు. గడిచిన 24 గంటల్లో 15 చోట్ల 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలాస, మందసలో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. టెక్కలి, గరివిడి, పాతపట్నంలో 9 సెంటీమీటర్లు, కురుపాం, కళింగపట్నం, సోంపేట, చీపురుపల్లి, నెల్లిమర్ల, పాలకొండలో 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ ఉత్తర కోస్తాపై ఆ ప్రభావం ఉంటుంది అంటున్నారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్. రేపు ఉదయం వరకు కూడా పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు. ఖాజా, తీవ్రవాయుగుండం క్రమంగా బలహీనపడుతుంది, అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెబుతుంది వాతావరణ శాఖ. అయినప్పటికీ మన రాష్ట్రంపై ఎన్ని రోజులు ఇంకా ప్రభావం చూపుతుంది? ఎక్కడెక్కడ? నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో దక్షిణ ఒడిస్సాలోని గోపాల్పూర్కు సమీపంలో తీరాన్ని తాకింది. తీవ్ర వాయుగుండంగానే నిన్న తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతూ ఈరోజు ఉదయానికి దక్షిణ ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగా బలహీనపడి ప్రస్తుతం అది ఒరిస్సాలోని ఫుల్బనీకి 60 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ వాయువ్య దిశలో ఉన్నది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు మొదటి రోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలో ఈరోజు కొన్ని ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ కోస్తాలో 2వ రోజున కొన్ని ప్రాంతాలు, 3వ రోజు 1-2 ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావం రాగల 24 గంటల్లో ఏ జిల్లాలపై ఉంది? ఎన్ని రోజుల పాటు ఉండబోతుంది? ఒకటి, ఇక్కడ దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉన్న వాయుగుండం వల్ల కోస్తా జిల్లాలకు పశ్చిమ ప్రాంతమైన పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరుతో పాటుగా ఎన్టీఆర్ జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఈ 24 గంటల్లో ఉంది. ఉత్తర నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి, దానికి వరద తాకిడి పెరిగింది. ఇంకా ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయి సార్ వరద తాకిడి పెరగడానికి? ఏమంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాచ్మెంట్ ఏరియాస్లో రెయిన్ఫాల్ అంత కనిపించట్లేదు. నిన్నటి వరకు పడిందే కనిపిస్తుంది. ఇక తరువాత ఒరిస్సా, అంతర్గత ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ వరకు పైకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నందువల్ల మీకు సూచించిన ఈ జిల్లాల్లోనే హెవీ రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది. ఇక చిన్న చిన్న వర్షాలు పడతాయి, దానివల్ల మీకు ఆకస్మికంగా వరదలు వచ్చే అవకాశం. పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రధానంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. గాలుల తీవ్రత అనేది కొనసాగుతుంది. సముద్రంలో మత్స్యకారులు మరో 2 రోజుల పాటు వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.